ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీసుల ఆధ్వర్యంలో కుషాయిగూడ ఏసీపీ మహేష్ అధ్యక్షతన జమ్మిగడ్డలోని మద్దూర్ స్వరూప గార్డెన్స్ లో గణేష్ ఉత్సవ మండప నిర్వాహకులకి అవగాహన సదస్సు ఏర్పాటు. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యాప్రాల్, కౌకూర్, బాలాజీనగర్, అంబేద్కర్ నగర్, దమ్మాయిగూడ, జమ్మిగడ్డ, వంపగూడ తదితర ప్రాంతాలు రానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గణేష్ మండపాల నిర్వాహకుల ధరలతో ఉన్నతాధికారుల సమక్షంలో సమావేశం ఏర్పాటు చేసిన జవహర్ నగర్ పోలీసులు ఈ సందర్భంగా ఏసీపీ మహేష్, సిఐ నాగరాజు మాట్లాడారు. గణేష్ మండప నిర్వాహకులకు పలు సూచన సలహాలు అందించారు. ప్రశాంతమైన వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించుకోవాలని, సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భక్తి శ్రద్ధలతో ఉత్సవాలు జరుపుకోవాలని సూచించారు. ప్రతి వినాయకుని మండపం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పోలీసులతో సమన్వయం చేసుకుని ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ మహేష్, సిఐ నాగరాజు, సీఏలు, ఎస్ఏలు, దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్మన్, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, వివిధ పార్టీల నాయకులు, జవహర్ నగర్ మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాత్రి 10 గంటలకు లడ్డు వేలం చేస్తున్నాం. 10 గంటలకు కాదు, ఒక విగ్రహము మనం మంచి పెద్ద విగ్రహం తీసుకొని దానికి అలంకరణలు చేసి అవన్నీ చేసిన తర్వాత మన ఊరికి అనేది ప్రజలందరూ చూడాలంటే ఏం చేయాలి? లడ్డు వేలం పొద్దున పెట్టాలి, సాయంత్రం పెట్టాలి. లడ్డు వేలం పొద్దున పెడితే ఏమవుతుంది? అది మధ్యాహ్నం వరకు మీరు స్టార్ట్ చేసినా కూడా మీ కాలనీ నుండి ఎక్కడ దాకా పోయినా కూడా మనకు నిమజ్జనము రాంపల్లి చెరువు కానీ, షామీర్పేట కానీ, ఎక్కడికి పోయినా కూడా కాపరాట్ పోయినా కానీ మన విగ్రహాన్ని చాలామంది చూసే అవకాశం ఉంటుంది. 9 తర్వాత జనరల్గా ఏంటంటే పడుకుంటారు, జనాలు అందరూ పడుకుంటారు 9, 10 తర్వాత. ఇప్పుడు ఇక మనం 10 తర్వాత స్టార్ట్ చేసిన వాళ్ళు ఏముంటుంది? ఇక వాళ్ళు ఎంత మందేస్తారో వస్తారు, ఆ పాటలు పెట్టుకుంటారు, ఎగురుతుంటారు. అది ఒకటి మనకు కొంచెం చేంజ్ కావాలి, ట్రాన్స్ఫార్మ్ కావాలి. ఇప్పుడు మనమ చాలా ఖర్చు పెట్టుకుని చేస్తుంది, సంతోషం. ఎందుకంటే ఉత్సవాలు ఇప్పుడు మన బాజాబాయి చెప్పినట్టు 120 సంవత్సరాలుగా ఇవి నడుస్తున్నాయి. రోజు రోజుకు కాలనీ పెరిగిపోతున్నాయి, విగ్రహాలు కూడా చాలా పెరిగిపోతున్నాయి. అలాగే చెరువులు మాయమైపోతున్నాయి, అది గందె తయారైపోతుంది, చెరువులన్నీ పొల్యూట్ అయిపోతున్నాయి, మనం విగ్రహాలు వేసుకునే పరిస్థితి లేకుండా అయిపోతుంది. వీటికి సంబంధించి మనము పోలీస్ సంఖ్య అనేది మాకు పెరుగుతలేదు, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. మేము ఉన్నది జవహర్ నగర్ నుండి ఇప్పుడు 450 విగ్రహాలు మన దగ్గర పెడతారు మన డివిజన్లో, మన జవహర్ నగర్ పిఎస్ లిమిట్స్లో.